నెక్స్ట్ వచ్చేసరికి పెదకూరపాడు. భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి పోటీ చేసేది. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మొన్నటిదాకా ఇక్కడ పోటీ చేసింది కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ఇక్కడ దాదాపు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఒకసారి పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయ్యాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే అయ్యాడు కొమ్మాలపాటి శ్రీధర్ గారు. బట్ ఈ టైము భాష్యం ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కొత్తగా తెర మీదకి వచ్చాడు. ఈ గుంటూరు సంబంధించిన నర్సాపేట పార్లమెంటు సంబంధించిన పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ అనేది కొత్తగా తెర మీదకి వచ్చాడు. తెర మీదకి వచ్చిన 1-2 సంవత్సరాల్లోనే ఇతను సీటు సంపాదించుకున్నాడు. ఈయన మొదటి వరకు గుంటూరు సీటు కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. బట్ గుంటూరులో అయితే ఆ సీట్ అయితే రాలేదు. పెదకూరపాడులో అయితే సీట్ అయితే వచ్చింది. ఈ పెదకూరపాడులో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భాష్యం ప్రవీణ్ గారు. ఎందుకంటే టైట్ ఫైట్ అనేది ఖచ్చితంగా నెలకొని ఉంది. అక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు కూడా చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు. బెల్లంకొండ నుంచి అమరావతి దాకా ఒక రోడ్డు అనేది ఉంది అక్కడ మెయిన్. ఆ రోడ్డు కోసం ఆ శంకర్రావు గారు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇప్పటికీ ఆ పనులు, మరమ్మతులు సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి. సో డెఫినెట్గా భాష్యం ప్రవీణ్ గారు మీరు ఈ కాన్స్టిట్యున్సీని తక్కువ అంచనా అయితే వేయకూడదు. డెఫినెట్గా జనాల్లో తిరగాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకం అవ్వాలి. అప్పుడు కానీ మీరు ఈ సీట్ అయితే సొంతం చేసుకోలేరు. లేకపోతే సీటు అయితే కోల్పోయే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి, ఎంత కూటమిగా ఉన్నా సరే. ఎందుకంటే ఇక్కడ పోయినసారి అయినా దాదాపు 18,000 మెజార్టీతో గెలిచాడు. డెఫినెట్గా భాష్యం ప్రవీణ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ గట్టిగా పని చేస్తేనే ఓట్లు పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే భాష్యం ప్రవీణ్ భాష్యం విద్యా సంస్థల అధినేత ఇతని దగ్గర డబ్బులు ఉండొచ్చు. అవతల పక్క ఉన్న క్యాండిడేట్ నంబూరు శంకర్రావు దగ్గర కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తి అతను కూడా దగ్గర కూడా డబ్బులు బాగా ఎక్కువ పంచే వ్యక్తులు వీళ్ళిద్దరు. డెఫినెట్గా టైట్ ఫైట్ అనేది పెదకూరపాడులో జరగనున్నది. నెక్స్ట్ వచ్చేసి